తెలుగు ఉగాది పండగ పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వీరికి ఆదాయం 5, వ్యయం 5. ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే ఖర్చులకు సరిపడా డబ్బులు రాబోతున్నాయి అని చెప్పి గమనించాలి. కనుక తొందరపాటు నిర్ణయాలు తగదు. నూతనమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఆదాయము వ్యయము సమస్థితిలో ఉన్నప్పుడు చూసుకోండి. మీరు మానసికమైన వేదనకు గురి కాకుండా అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 1. మీ మాటకు చెల్లుబాటు ఏ సమయం ఆసనమైంది కనుక ఎవరికి పడితే వాళ్ళకు వాగ్దానం కూడా చేయకుండా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగా వీళ్ళకు ద్వితీయార్థమైన ఏలనాడు శని సంచార స్థితి ఉండడం, రాశిలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు సంచారం చేయడం, వ్యయంలో 18 సంవత్సరాల తర్వాత రాహు సంచారం చేయడం, అర్ధాష్టమ గురు సంచార స్థితి 12 ఏళ్ల తర్వాత రావడం,